Good morning all of you. It is Ashwik Educational Academy. దీని ద్వారా యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఏ సెట్, గురుకుల టీచర్ సంబంధించిన టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించిన టాపిక్స్ మీకు మీకు చెప్పబోతున్నాను. దీంట్లో టీచింగ్ యాప్ట్యూడ్ సంబంధించిన టాపిక్ నడుస్తుంది. ఈ టీచింగ్ యాప్ట్యూడ్లో ఇప్పుడు క్లాస్ 5 గురించి క్లాస్ 5 అనేది మీకు అందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా 1 by 1 టీచింగ్ యాప్ట్యూడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా 1 by 1 మీకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5గా అందిస్తున్నాను. ఎందుకంటే టీచింగ్ యాప్ట్యూడ్లో సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఈ యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్, టీఏ సెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటి కోసం ప్రిపేర్ అవుతున్నారో, అంతేకాకుండా గురుకుల టీచర్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఆటోమేటిక్గా నేను చేసిన క్లాసెస్ అన్నీ కూడా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ 4 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఈరోజు 5th క్లాస్. ఈ క్లాస్ 5లో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే లెవెల్స్ ఆఫ్ టీచింగ్. క్లాస్ 5లో మీకు చెప్పబోయే టాపిక్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే ఆల్రెడీ క్లాస్ 4 వరకు కొన్ని టాపిక్స్ అయిపోయినాయి. కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం లెవెల్స్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుంటాం. అంటే టీచింగ్ అనేది ఎన్ని లెవెల్స్లో ఉంటుంది, ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఏ స్టేజ్ స్టూడెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ద స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. Different stages means their classes, primary stage, upper primary stage and higher class. Like that the students are divided into different stages. The levels of teaching also we have to provide according to the stage of the student, according to the stage of the students, according to the grasping power and understanding power of the student. So we are providing the levels of teaching according to the students capabilities. So వీటిని మనం ఎస్పెషల్గా there are 3 levels of teaching. 3 levels of teaching. First one, memory level of teaching. Memory level of teaching. Second one, understanding level of teaching. Understanding level of teaching. And the third one, reflective level of teaching. Reflective level of teaching. చూడండి ఇక్కడ 3 స్టేజెస్ అంటే మనకి లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అయితే ఇది మనం ఎలా నేర్చుకోవాలంటే ఈ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఏ స్టేజ్ స్టూడెంట్స్కి మనం అందజేస్తాము. అంతేకాకుండా ఈ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు, ఈ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా వాళ్ళు ఏ విధంగా మనం మూల్యాంకనం చేస్తాము అనే అంశాల గురించి మనం నేర్చుకుంటాం. అలాగే అండర్స్టాండింగ్ లెవెల్, అలాగే రిఫ్లెక్టివ్ లెవెల్. సో ఒక్కొక్క లెవెల్లో వాళ్ళు ఎలాంటి గ్రాస్పింగ్ పవర్స్ని కలిగి ఉంటారనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కమ్ టు నో ద memory level of teaching. This memory level of teaching propagated by the Herbert. చూడండి, మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ప్రోపగేటెడ్ అనొచ్చు, డిస్కవర్డ్ అనొచ్చు, ఇంట్రడ్యూస్డ్ అని కూడా అనొచ్చు. అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ని అందించిన వాళ్ళు ఎవరు, మనకి అందించిన వాళ్ళు ఎవరంటే హెర్బర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఈ టాపిక్ నుండి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. రీసెంట్ 2019 ఎగ్జామినేషన్లో లాస్ట్ డిసెంబర్లోనే ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే మ్యాథ్స్గా ఫాలోయింగ్గా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంతేగా 2018లో కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీరు కేర్ఫుల్గా ఈ టాపిక్ విన్నట్లయితే దీని నుండి మళ్ళీ మీరు 2 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ప్రోపగేటెడ్ బై ద హెర్బర్ట్. ఓకే, so memory level of teaching is the initial stage of teaching. Initial stage of teaching. అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్
టీచింగ్ అనేది ఇనిషియల్ లెవెల్ అంటే మొదటి దశలో అందించడం అనేది, అంటే మొదటి దశలో అందించేటటువంటి బోధన. మొదటి దశ అంటే ఏంటంటే ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ లెర్న్ త్రూ ద మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. బిగినింగ్ అంటే బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది లెర్నర్స్ అంట. బిగినర్స్ అంటే బిగినింగ్ స్టేజ్ ఆఫ్ ది లెర్నర్స్ కెన్ లెర్న్ త్రూ ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇది మొదటి దశలో ఉన్నటువంటి బోధన. మొదటి దశలో అంటే మొదటి దశలో ఉన్నటువంటి విద్యార్థులకి అందించే బోధన. మొదటి దశలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చదివేటటువంటి పిల్లలకి మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా వాళ్ళలో అభ్యాసాన్ని మనం పెంపొందిస్తాము. అర్థమైందా? సో మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ యూజ్డ్, అంటే మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బిగినర్స్, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది లెర్నర్స్. దెన్ అసలు యాక్చువల్గా మనకి మెమోరీ లెవెల్ గురించి ఇంకొక విషయం తెలియాలి. అసలు స్టూడెంట్స్లో మెమోరీని మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలం అంటే మెమోరీని వాళ్ళకు అంటే జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మనం వాడేటటువంటి సాధనాలు ఏంటి, వాటిని మనం నెమోనిక్స్ అని అంటాం. నెమోనిక్స్ ఆర్ డివైజెస్ టు యూజ్ improvement or development of the memory in the students. Development of the memory in students. చూడండి, స్టూడెంట్స్ నేను ఇంత క్లియర్గా ఎందుకు రాసుకున్నానంటే ఎవరైనా డిస్క్రిప్షన్ రాసుకునే వాళ్ళంటే నోట్స్ రాసుకునే వాళ్ళే ఉంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని మీకు రాయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇది టైం వేస్ట్ అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నెమోనిక్స్ ఆర్ డివైజెస్ టు యూజ్ డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెమోరీ ఇన్ స్టూడెంట్స్. అంటే పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి వాడేటటువంటి సాధనాలనే మనం నెమోనిక్స్ అని అంటాం. అయితే ఈ నెమోనిక్స్ అంటే ఏంటంటే తెలుగులో మనం వీటిని కొండ గుర్తులు అంటాం. కొండ గుర్తులు బండ గుర్తులు అని అంటాం. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే మనం చెప్పినటువంటి విషయం చాలా కాలం వరకు గుర్తుండడానికి వాళ్ళు కొన్ని కొండ గుర్తులు చెప్తూ ఉంటాం. వాటిని మనం నెమోనిక్స్ అని అంటాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ టీచింగ్ యాప్టిట్యూడ్ గురుకుల ఎగ్జామినేషన్లో టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి టాపిక్ నుండి రావడం జరిగింది. సో నెమోనిక్స్ ఆర్ ద డివైజెస్ టు యూజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెమోరీ ఇన్ ద స్టూడెంట్స్. సో మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ద initial stage of the teaching. Then actually through memory level of teaching we can develop or improve the recalling capacity for memorizing the basic facts. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ త్రూ మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ వీ కెన్ ఇంప్రూవ్ ద quickly recalling capacity for memorizing the basic facts. Basic facts అంటే in the initial stage of the learners learning the basic facts, meanings, old meanings, టేబుల్స్, పోయమ్స్, ఇలాంటివన్నీ కూడా బేసిక్. అంటే వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి, బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి, రీకాల్ చేయడం అంటే వాళ్ళు మళ్ళీ పునఃస్మరణ చేసుకోవడానికి మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ కెన్ యూస్ఫుల్ ఫర్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది లెర్నర్ to recall capacity, అంటే recall the basic facts. అంతేకాకుండా మెమోరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా రీకాలే కాకుండా రిటెన్షన్ అండ్ ర్యాపిడిటీ లెర్నింగ్, అంటే వీ కెన్ ఇంప్రూవ్ ద రిటెన్షన్ అండ్ ర్యాపిడిటీ ఇన్ లెర్నింగ్ ఆల్సో. అంటే అలాంగ్ విత్ ద రీకాలింగ్ వీ కెన్ ఇంప్రూవ్ ద రిటెన్షన్ అండ్ ర్యాపిడిటీ ఇన్ లెర్నింగ్. రిటెన్షన్ అంటే ధారణ. అంటే వాళ్ళు విద్యార్థులు చదివిన అంశాన్ని, అంటే ఉపాధ్యాయుడి దగ్గర నుంచి తెలుసుకున్న అంశాన్ని వాళ్ళ మెదడులో స్టోర్ చేసుకునే కెపాసిటీని ధారణ అని అంటారు. వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో అంశాలని
ధారణ చేసుకోగల కెపాసిటీని పెంచుతుంది. అంతేకాకుండా ర్యాపిడిటీ ఇన్ లెర్నింగ్, ర్యాపిడిటీ అంటే అభ్యాసంలో వేగం కూడా పెరుగుతుంది. ర్యాపిడిటీ ఇన్ లెర్నింగ్, అభ్యాసంలో వేగం కూడా పెరుగుతుంది. అంటే త్రూ ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద టీచర్ కెన్ ఇంప్రూవ్ ద కెపాసిటీస్ ఆఫ్ రీకాలింగ్, రిటెన్షన్ అండ్ ర్యాపిడిటీ ఇన్ లెర్నింగ్. ఓకే, దెన్ మరి తర్వాత అసలు రిటెన్షన్, ఈ మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ అంటే stimulus response theory. Stimulus response theory. The memory level of teaching basically depends on the stimulus response theory. అంటే ఇక్కడ మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది బేసిక్గా స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ మీద ఆధారపడి పనిచేస్తుంది. వి వర్క్స్ ఆన్ ద బేసిక్ స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ. ఎందుకంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ మెమరీ చేయడానికి కానీ, ఒక పోయంని గుర్తుపెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఒక పోయంని ధారణ చేసుకోవడానికి కానీ వాడు వెనక ఒక స్టిమ్యులస్ అనేది, ఉద్దీపన అనేది ఉండాలి. వెన్ వీఆర్ ప్రొవైడింగ్ ద స్టిమ్యులస్ దెన్ ద స్టూడెంట్స్ రెస్పాండ్ అకార్డింగ్ టు దట్ స్టిమ్యులస్. అంటే చిన్నపిల్లలు అలాగే ఉంటారు. చిన్నపిల్లలు ఏంటంటే ఏదన్నా చాక్లెట్ ఇస్తేనో, బిస్కెట్ ఇస్తేనో, వాళ్ళని ఏదన్నా అంటే ఓరల్గా మనం ప్రేజ్ చేస్తేనో, పొగిడితేనో వాళ్ళు ఒక పని చేయడానికి, లేకపోతే చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతారు. అంటే వాళ్ళకి ఏంటంటే స్టిమ్యులస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టిమ్యులస్ అనేది స్టిమ్యులస్ బెండినెస్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే వాళ్ళకి లాజిక్ తెలియదు కాబట్టి సైకలాజికల్గా వాళ్ళని మనం బెండ్ చేయాలి. సైకలాజికల్గా బెండ్ చేయడం అంటే స్టిమ్యులస్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా రెస్పాండ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోసారి మీరు గుర్తుపెట్టుకోండి, ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ వర్క్స్ ఆన్ ద బేసికల్లీ stimulus response theory. Basically stimulus response theory. Okay, then మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాల్యూషన్ ప్రాసెస్. అంటే ఇక్కడ త్రూ ద మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ వీ కెన్ ఎవాల్యూట్ ద స్టూడెంట్స్ బై సబ్జెక్టివ్ క్వశ్చన్స్. అంటే ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే వీటిని ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, మేబీ ఇట్ ఈస్ ద ఓరల్ ఆర్ క్వశ్చన్, బట్ దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బికాజ్ the students unable to know the logic behind the concept. They can't understanding the concept, but they can memorize the concept, they retention the concept, and they can learn rapidly, but they can't understand the concept. So they can give the examination in the essay type, that may be oral or written. చూసి అర్థమైందా? ఇక్కడ ఇవాల్యూషన్ అనేది అంటే సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ పుటప్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ఎస్ఏ టైప్. అంటే మనం ఒక ఆవు గురించి ఒక 5 వాక్యాలు రాయండి, లేకపోతే ఆవు గురించి 5 వాక్యాలు చెప్పండి అనేటటువంటి ఆ క్వశ్చన్స్ మాత్రమే మన పిల్లలకి ఇవ్వగలరు. ఆ బేసిక్తోనే మనం ఈ యొక్క మూల్యాంకనం కూడా చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పోయం రాయమంటే టక వాళ్ళు మెమరీ చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అది పోయంని రాస్తారు. కానీ మనం ఏదైనా మధ్యలో అడిగితే మాత్రం ఆ పోయంకి అర్థం ఏంటి, లేకపోతే ఆ 2 లైన్ల తర్వాత 3వ లైన్ ఏముంటుందని మాత్రం చెప్పలేరు. అంటే బయాడ్ చేయడం అనేది దీంట్లో బేసిక్గా ఉంటుంది. In this process of teaching learning, the students rote memorizing the concept. Rote memorizing అంటే బట్టి పట్టడం అనేది దీంట్లో బేసిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద థాట్లెస్ లెర్నింగ్. ఈ ఒక వర్డ్స్ మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీని మీదనే మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి.
మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద థర్డ్ ప్లేస్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఆలోచన రహితమైనటువంటి అభ్యసనం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకి అర్థం కాకపోయినా దాన్ని బట్టి పెట్టి గుర్తు పెట్టుకొని మనం ఎప్పుడన్నా అడిగితే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి విధానంలో టీచింగ్ నడుస్తుంది, అభ్యసనం నడుస్తుంది. కాబట్టి దీన్ని థర్డ్ ప్లేస్ లెర్నింగ్ అని. So it is the memory level of teaching. Memory level of teaching is the initial stage of teaching. Very least లెవెల్ ఆఫ్ టీచింగ్ అని కూడా అంటారు. లీస్ట్ లెవెల్ ఎందుకంటే ఇది లీస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. లీస్ట్ ఇంపార్టెంట్ అంటే దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో మెమరీ అంటే బట్టి పెట్టే విధానంలో మనం టీచింగ్ అనేది చేయట్లేదు, ఎడ్యుకేషన్ అనేది అందించడం లేదు. పిల్లలకి అర్థమయ్యే విధానంలో మనం విద్యను అందిస్తున్నాం కాబట్టి మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది మోస్ట్లీ చాలా వరకు మనం పిల్లలకు అందించడం లేదనే చెప్పాలి. తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మోరిసన్. Understanding level propagated or introduced by the Morrison. In the understanding level of the teaching, there is a memory plus understanding. అంటే MLT plus ULT. MLT plus ULT. Memory level of teaching and understanding level of teaching. Mixed in the understanding level of teaching. And in this type of teaching, the students memorizing the concept, rote memorizing the concept, and also they are understanding the what is the meaning of the concept. Very clear, good pettukondi. In the understanding level of the teaching, the students memorizing the concept and also they can understand the meaning and they understanding the deep explanation of that concepts by the conversation of the teacher. చూడండి ఇక్కడ వాళ్ళు మెమరైజ్ చేస్తూ ఉంటారు, కానీ ఆ మెమరైజ్ చేసినటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ మీనింగ్ కూడా ఇప్పుడు తెలిసి ఉంటుంది పిల్లలకి. అంటే ఇంతకుముందు ఏంటంటే మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఎలా ఉంటుందంటే ఒక కాన్సెప్ట్, ఒక పోయం ఇచ్చారనుకోండి, ఆ పోయంని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వాళ్ళకి చెప్పడం మాత్రమే వచ్చు, చదవడం వచ్చు, దాన్ని ఎప్పుడైనా అడిగితే మళ్ళీ పునఃస్మరణ చేసుకొని చెప్పడం వచ్చు, కానీ దానికి అర్థం తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ అర్థం కూడా తెలుసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉప్పు కప్పు రంగు నొక్కు పోలిక నుండి చూడండి, ఇది పిల్లలు పోయం ఒక బట్టే పడుతూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. కానీ అండర్స్టాండింగ్ లెవెల్ వచ్చేటప్పటికి ఆ పోయంకు ఉన్నటువంటి మీనింగ్ కూడా చెప్పగలుగుతారు. ఉప్పు కర్పూరం చూడడానికి ఒకలాగే ఉన్నా అవి వేరు వేరు ఒక క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో ఇన్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వేర్ ఈజ్ ఏ MLT అండ్ ULT. ఇక్కడ మరి అండర్స్టాండింగ్ లెవెల్ ద్వారా విద్యార్థుల్లో ఎలాంటి క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయగలం అంటే ఇక్కడ సింపుల్గా ఇంటెలెక్చువల్ పవర్స్. Through the understanding level of the teaching, we can improve the intellectual powers in the students. అంటే అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా విద్యార్థుల్లో తెలివితేటల్ని పెంచగలం. అంటే మనం ఇక్కడ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అని ఇస్తాం కాబట్టి వాట్ ఈస్ వాట్ అనేది వాడికి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాడు బ్రాడ్ సెన్స్లో ఒక అంశాన్ని అర్థం చేసుకోగలుగుతాడు, దాన్ని వాడి తెలివితేటల్ని పెంచుకోగలుగుతాడు. అంటే ఇంటెలిజెన్సీని పెంచుకోగలుగుతాడు. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. దెన్ అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్లో ఇవాల్యూషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇన్ ద అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ వీ కెన్ గివ్ ద essay type of questions and also objective type of questions, and subjective type of questions and also objective type of questions, because the students able to give the answers in the essay type and also in the objective type, because the students able to know the meaning of that concept, and also they know deep understanding of that concept, so they can give the essay type of questions or objective type of questions. And objective match the following కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ లేకపోతే essay type of questions, ఒక అంశం మీద ఒక 10 వాక్యాలు రాయడం కానీ, ఇలా 2 రకాలుగా వాళ్ళు ఆన్సర్స్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ గురించి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది కాబట్టి.
So this is the understanding level of teaching. Understanding level of teaching is called the thoughtful teaching. Thoughtful teaching. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ని మనం స్పూన్ ఫీడింగ్ టీచింగ్ అని కూడా అంటారు. ఎందుకంటే అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్లో పిల్లలకి మనం అన్నీ మనమే ఇస్తాం. అంటే అన్నీ మనమే అంటే వీఆర్ గివింగ్ ద కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, వీఆర్ ప్రిపేరింగ్ ద preparing for the examination, we are giving the notes, everything we are providing for the students. But students can give the examinations. అందుకని ఇది స్పూన్ ఫీడింగ్ అని అంటారు. స్పూన్ ఫీడింగ్ అంటే మనం చెంచాతో తినిపించడం అంటే అన్నీ మనమే ఇస్తే జస్ట్ దే డైజెస్ట్ ద ఫుడ్. That is the understanding level of teaching. Ipote third one, reflective level of teaching. Reflective level of teaching. In the reflective level of teaching, there is a ULT and R&D. ULT and R&D. Reflective level of teaching lo అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ ఆల్సో రిఫ్లెక్షన్ ఉంటుంది. అండర్స్టాండింగ్ అండ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే the student reflected by the conversation of the teacher and they can solve the problem. By their self. That is the reflective level of teaching. Once again I am telling that the student can understand the concept of the teaching very well and they are reflected by the conversation of the teacher and they can solve the problem, they can give the answer of the question by their self. That is the reflective level of teaching. అర్థమైనా? ఇక్కడ పిల్లలు ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలని చాలా జాగ్రత్తగా విని దానికి రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళే క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని రిఫ్లెక్ట్ అంటే దే రిఫ్లెక్టెడ్ బై ద కన్వర్సేషన్ ఆఫ్ ది టీచర్. సో దే కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. అయితే ఈ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ చెప్పే ముందు మీకు ఇంకొక అంశం కూడా చెప్పాలి. యాక్చువల్గా ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్ బై ద NCF 2005. ఇది చాలా మీకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద NCF 2005. NCF 2005 అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. అంటే when the national curriculum framework introduced in India, then the education system shifted from the rote memory to reflective level of teaching. When the national curriculum framework introduced in India, then the education system changed into rote memory to reflective level of teaching. అంటే NCF 2005 ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత తను చేంజ్ చేసినటువంటి విధానం ఏంటిది అంటే బయాట్ అనేటటువంటి సిస్టమ్ నుండి రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబ బోధనకు మార్చడం జరిగింది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎప్పుడన్నా ఇచ్చినట్టు, ఎందుకంటే ఈ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ముఖ్యంగా మనం దీన్ని స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటాం. దీనికి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే all the teaching strategies, all the education systems running according to the capabilities of the student, because the student is the main component of the education. అంటే NCF 2005 అనేది అంటే ఈ రిఫ్లెక్టివ్ లెవెల్లో చేంజ్ చేయడమే కాకుండా అంటే NCF 2005 one thing also done that the education system shifted from the teacher-centered education to student-centered education. అంటే రిఫ్లెక్టివ్ లెవెల్లోకి మార్చడమే కాకుండా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య నుండి విద్యార్థి కేంద్రీకృత విద్యకి మార్చడం జరిగింది. అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్, ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ done according to the student capabilities, according to the student interest. Okay, so ఇక్కడ reflective level of teaching లో ఏం జరుగుతుంది అంటే reflective level of teaching, the student try to research for the solution of the problems by their self with the help of the teacher, with the concept given by the teacher.
teacher. It means the students are engaged in the research works. The students are engaged in the research works in the reflective level of teaching. Reflective level of teaching. So the students can improve the capacities of logical power, reasoning power, and imagination power. Imagination power. And in the reflective level of teaching, the students always engage in the research works to find out the different solutions for the problems, and because they can improve the logical reasoning and imagination powers. Logical reasoning and imagination powers. In this level of teaching, the evaluation is. In this level of teaching, the evaluation is. The teacher conduct the objective type of examination, and to know the students' belief, students' attitude, students' involvement in teaching learning process. So evaluation process mostly conducted in the objective type of questions, objective type of examinations. Objective type of examinations or questions. అంటే ఈ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ద్వారా విద్యార్థులు ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని, ఆబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. త్రూ ద ఆబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, ఆబ్జెక్టివ్ లెవెల్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ద టీచర్ కమ్ టు నో ద స్టూడెంట్స్ బిలీఫ్, స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ లెవెల్స్, అండ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో మరి ఇవన్నీ జరగాలి అంటే స్టూడెంట్స్ ఏబుల్ to do this objective type of questions, able to give the answers of the objective type of questions, means we can provide the democratic environment in the classroom. Democratic environment in the classroom, because in the reflective level of teaching, the classroom is independent. The classroom is not dependent, it is the independent. According to the students' strategy, according to the students' capabilities, we are creating the classroom environment. So the students always searching the information, gathering the information, and they are applying that information for the solution of the problem. If they done any mistake, they automatically came to know that what mistakes I done, and then immediately they can rectify that mistakes. At last they are getting the success. This process is going in the reflective level of teaching. Advaina ante reflective level of teaching lo the students are engaging in the gathering of the information, and also they are applied that gathering information for the solution of the problem, and if they done any mistakes, immediately they came to know that mistakes and rectify that mistakes. At last they are getting the proper solution and correct solution of the problem. Through this through this way, through this direction, they are getting own experiences. This is the reflective level of teaching. Nowadays most of the schools, most of the colleges giving the reflective level of teaching. దీన్ని CCE అని కూడా అంటాం. CCE ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటాం. CCE ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్. CCE ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే కంటిన్యూస్లీ ద స్టూడెంట్స్ ఎంగేజింగ్ ఇన్ డిఫరెంట్ వర్క్స్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్. Through that activities they are getting the comprehensive development, అంటే all rounder development, and the students evaluate by their self. The student evaluate by their self. That is the CC pattern. అంటే ఇక్కడ కంటిన్యూస్ గా throughout the 365 days continuously throughout the year 365 days the students engage in different activities like debate programs, quiz programs, social programs, sports games, whatever it is there, they are engaged in different activities.
activities. That is the reflective level of teaching. ఎందుకంటే in the reflective level of teaching, the students able to understand the formulas, principles, and they can apply that formulas and principles in different problems. That is the reflective level of teaching. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఆ ఫార్ములాస్ని లేకపోతే థియరీస్ని లేదా ఆ ప్రిన్సిపల్స్ని సూత్రాలని అర్థం చేసుకొని వాటిని రకరకాలైనటువంటి సొల్యూషన్స్ కోసం వాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. సో మోస్ట్లీ ఎవ్రీ టీచర్ షుడ్ ప్రొవైడ్ ద రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ది లెర్నర్స్. ఆల్ స్టేజెస్ ఆఫ్ ది లెర్నర్స్ మోస్ట్లీ అంటే ఎస్పెషల్లీ హయ్యర్ లెర్నింగ్ కాదు, ఆల్ స్టేజెస్ ఆఫ్ ది స్టూడెంట్స్, హయ్యర్ లోయర్ ప్రీ ప్రైమరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది అన్ని రకాలైన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద Anitha. ఓకే, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ teaching introduced by the Anitha. So these are the 3 levels of teaching. ఇంకొక క్వశ్చన్ మీకు అడగడం జరిగింది, డిఫరెన్షియేషన్ లెవెల్ ఆఫ్ ది టీచింగ్. డిఫరెన్షియేషన్ లెవెల్ ఆఫ్ టీచింగ్ ఇది నాట్ డిస్క్రైబ్ టీచింగ్ లెవెల్ అంటే వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ ది టీచింగ్ అంట. దీన్ని ఇప్పుడు ఎవరు కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వడం లేదు. కాకపోతే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్వశ్చన్ అడగడం లేదు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ అని అడగడం జరిగింది. సో అదేంటిది అంటే డిఫరెన్షియేషన్ లెవెల్ ఆఫ్ టీచింగ్. కానీ ఈ 3 మాత్రం మనకి ఎక్కడ ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక స్టేజ్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్, అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. మళ్ళీ మీకు బ్రాడ్గా తెలుసుకోవాలంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ది మెమొరీ లెవెల్ ఆఫ్ టీచింగ్. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కెన్ గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ ది అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. All levels of students can get benefits from the reflective level of teaching. So it is the levels of teaching from teaching aptitude topic. ఇది మీకు క్లాస్ 5గా మీకు యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా క్లాస్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో వన్స్ అగైన్ ఐ ఆమ్ టెల్లింగ్ దట్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను మండే నుండి సాటర్డే వరకు రెగ్యులర్గా రోజుకు క్లాసు పెడుతున్నాను. అంతేకాకుండా సండే రోజు మీకు కొన్ని క్వశ్చన్స్తో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్కి అటాచ్ అయ్యి ఉన్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్స్ కూడా వచ్చేస్తాయి. మరి ఎవరైతే మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు తెలుసుకున్నటువంటి టాపిక్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారో మీరందరూ ఆ క్వశ్చన్స్ని కూడా మీరు తీసుకోండి. అండ్ క్వశ్చన్స్ కూడా చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత మీకు నేను ఇమీడియట్లీగా అంటే మార్నింగ్ ప్రొవైడ్ చేసి ఈవినింగ్ వరకు మీకు ఆన్సర్ కీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మీరు ఎన్ని ఆన్సర్ చేశారనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది. ఇది మీకు ఒక ఫీడ్బ్యాక్గా కూడా పనికొస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు టాపిక్స్తో పాటు వీక్లీ వన్స్ మోక్ టెస్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే టెస్ట్ రాయాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నెంబర్కి వాట్సాప్ చేసినా కానీ ఆ వాట్సాప్ ద్వారా కూడా మీకు క్వశ్చన్స్ అనేది పంపిస్తాను. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ మేము యూజీసీ నెట్ కానీ లేకపోతే టీఎస్ సెట్ కానీ పేపీ సెట్ కానీ సంబంధించిన పేపర్ 1 మెటీరియల్ కూడా మీకు అందజేస్తున్నాము. ఆ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మెటీరియల్ తెప్పించుకోవచ్చు. 6300728085 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ కూడా తెప్పించుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఫాలో అవుతూ ఉండండి. మీరు యూజీసీ నెట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.